చాలా రోజుల తర్వాత ఇన్ఫాక్ట్ నెలల తర్వాత గండికోట మైనర్ బాలిక కేసులో పురోగతి కనిపిస్తోంది. పాలిగ్రాఫ్ పరీక్షల కోసం పోలీసులు సిద్ధమయ్యారు. మంగళగిరిలోని FLS ల్యాబ్కు అన్నలు కొండయ్య, సురేంద్ర, ప్రియుడు లోకేష్ను తరలిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 10 వరకు పాలిగ్రాఫ్ పరీక్షలు జరగబోతున్నాయి. జూలై 14న గండికోటలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని మృతదేహం గురించి మనందరం విన్నాం. నిందితుల కోసం అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు పోలీస్ యంత్రాంగం. చివరికి పాలిగ్రాఫ్ టెస్టులకు అంగీకారం తెలిపింది జమ్మలమడుగు కోర్టు. ఈ నేపథ్యంలో అన్నలు ఇద్దరు, ప్రియుడికి కూడా సురేంద్ర, లోకేష్, కొండయ్య ముగ్గురికి కలిపి పాలిగ్రాఫ్ టెస్టులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. మనందరికీ తెలిసిందే, గండికోటలో ఒక యువతి అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అత్యాచారం జరిగింది అనేటువంటి అనుమానాలు మొదట్లో వ్యక్తమైనప్పటికీ ఆ యువతి మృతదేహం పడి ఉన్నటువంటి ప్లేస్ని కానీ, పడి ఉన్న విధానం కానీ చూసి చాలామంది అత్యాచారం చేశారంటూ అనుకున్నారు మొదట్లో. కానీ అత్యాచారం జరగలేదు. కానీ జరిగినట్లుగానే చిత్రీకరించబడి ప్రాణాలు కోల్పోయి ఉన్నటువంటి ఆ యువతి మృతదేహం గురించి మనం విన్నాం. ఆ కేసు గురించి మనం చాలా మాట్లాడాం. ఈవెన్ RTV కూడా దీనికి సంబంధించి చాలా మాట్లాడింది. చాలా కవర్ చేసాం ఆ న్యూస్ని. ఎక్కడా కూడా కేసు పక్కదో పట్టకుండా, ఎక్కడా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా RTV కూడా ఈ విషయంలో చాలా కవర్ చేసింది న్యూస్ని.